రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. ఈ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతము వరకు ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవాలని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వారికి ద్రవ్యమిత్తుమని కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. కానీ మరియకు కొద్దిగా దగ్గర శ్రమపడి సేవడి అదృష్టలోకంలోకి దిగలేదు. ఎప్పుడైనా వాళ్ళ నుండి మనం నమ్మినటువంటి క్రియేట దేవుడిని ఆరాధించి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. మనందరినీ సజీవులుగా ఉంచిన దేవాదేవుని మనమందరము మన హృదయాంతరంగంలో నుంచి ఆరాధిస్తూ ఉన్నప్పుడు హృదయాంతరంగంలో నుంచి వచ్చే స్థుతిని ఆయన అంగీకరించేవాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి ధూపంలాగా చేరి దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తూ ఉంటాడు.